హలో అమిగోస్, మార్కెట్ అయితే క్లోజ్ అవబోతుంది. ఇంకా జస్ట్ 10 మినిట్స్ ఉందన్నమాట. ఇంకెందుకు లేటు మనమైతే ఎంట్రీ తీసుకుందాం అనమాట. ఓకే గాయస్, మనం ఇప్పుడు యూఎస్డి ఐఎన్ఆర్ని సెల్ చేయబోతున్నాం అండ్ జేపీ ఐఎన్ఆర్ని బై చేయబోతున్నాం. సో రేపు మార్కెట్ ఓపెనింగ్లో మనం 15 మినిట్స్లో ఎగ్జిట్ అయితే అయిపోతాం, మీకు తెలుసే కదా. ఓకే గాయస్, అయితే ఇప్పుడైతే మనం అయితే ఎంట్రీ తీసుకుందాం. సో ఇక్కడ మనం యూఎస్డి ఐఎన్ఆర్ని అయితే చూస్తున్నాం. ఇక్కడ 350 అయితే ఇక్కడ అయితే ఉందన్నమాట. సో నేను దీని ఒక 10 లాట్స్ అయితే సెల్ చేసేస్తున్నాను. ఓకే ఓకే గాయస్, అయితే నేనైతే ఎంటర్ చేస్తాను అండ్ ఇక్కడ మనకైతే పెట్టిన ప్రైస్కి అయితే వచ్చేసింది. బట్ అయితే ఇక్కడైతే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకేనా. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనం ఇప్పుడు జేపీవై ఐఎన్ఆర్ని అయితే బై చేయబోతున్నాం. సో ఇక్కడ వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఇది అయితే డౌన్కి వచ్చేస్తుంది కాబట్టి. సో మనం డౌన్లో బై చేయడానికి కొంచెం అయితే వెయిట్ చేద్దాం. ఓకేనా. ఓకే గాయస్, అయితే యూఎస్డీ ఐఎన్ఆర్లో పెద్దగా మూమెంట్ అయితే లేదు కాబట్టి ఇప్పుడున్న ప్రైస్కి అయితే నేనైతే చేంజ్ చేసేస్తున్నాను. సో జస్ట్ ఒక 1 పిప్పే కదా. ఓకే, అయితే చేంజ్ చేసేద్దాం. ఓకే, 25 వరకు అయితే అక్కడ కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి అయితే చేంజ్ చేసేసాను. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే జేపీఐ ఐఎన్ఆర్ని కూడా మనం ఇక్కడ అయితే బై చేసేద్దాం. ఓకే, 150 దగ్గర. సో నేనైతే ఇది కూడా ఒక 10 లాట్స్ అయితే బై చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఒక 2 పిప్స్ అనేది తగ్గిస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే నేనైతే జస్ట్ ఒక 2 పిప్స్ అయితే తగ్గిస్తున్నాను. ఓకే, ఇవైతే వచ్చేటట్లు లేవన్నమాట. ఇక్కడ చూడండి. సో మనకు జేపీఐఎన్ఆర్లో కూడా మనకైతే బయింగ్ అయితే వస్తుంది. సో నేనైతే ఇదైతే ఉన్న ప్రైస్కి అయితే చేంజ్ చేసేస్తున్నాను. ఓకే, ఓకే, మనకి జేపీఐఎన్ఆర్ అయితే ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యూఎస్డి ఐఎన్ఆర్ అయితే ఉందన్నమాట. సో గాయస్, అయితే ఇక్కడ చూసినట్లయితే యూఎస్డి ఐఎన్ఆర్ని 10 లాట్స్ అయితే సెల్ చేసాం అండ్ జేపీ ఐఎన్ఆర్ని 10 లాట్స్ అయితే బై చేయడం జరిగింది. ఓకే గాయస్, అయితే దిస్ ఈస్ ద ఎంట్రీ అనమాట. సో ఎగ్జిట్ పాయింట్ రేపు మార్నింగ్ 9 నుంచి 9:15 లోపల అయితే మనం అయితే చేస్తాం. సో లెట్స్ సీ రేపు ఏ విధంగా ఉండబోతుంది, మనకు ప్రాఫిట్ ఇస్తుందా లాస్ ఇస్తుందా అనేది. సో గాయస్, నేనైతే చెప్పాను కదా 4 అవర్స్లో ఈ విధంగా సపోర్ట్ అయితే ఫామ్ చేసిందని. సో ఇది ఈ విధంగా ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మంచి మూవ్మెంట్ వస్తుందని కూడా నేనైతే చెప్పాను. సో దట్స్ వై ఇక్కడైతే మనకైతే మంచిగా అయితే మూవ్ అయితే వచ్చిందనమాట. సో మనకి ఇందులో సెల్లింగ్ అంటే మన సైడ్ బయింగే కదా. సో దట్స్ వై. సో గాయస్, అయితే ఇప్పుడు జేపీఐఎన్ఆర్ మనకు నిన్న మార్కెట్ 420 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు చూసినట్లయితే 880 దగ్గర ఇక్కడ ఉంది కదా. సో ఓవరాల్గా 4000+ అనేది మనకైతే ప్రాఫిట్ వస్తుంది అనమాట. జస్ట్ మనం 10 లాట్స్ సెల్ చేసాం, అయినా ఓకే మనకు మంచి ప్రాఫిటే వస్తుంది. సో యూఎస్డి ఐఎన్ఆర్ని అయితే నేనైతే పెద్దగా అయితే ఆశించట్లేదు ఇందులో. ఓకే గాయస్, అయితే మార్కెట్ అయితే ఓపెన్ అవబోతుంది. సో ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. సో ఓకే, మార్కెట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూసారా, మనకైతే ఈరోజు మంచి ప్రాఫిట్ వచ్చేసింది. సో మనం ఇందులో అనుకున్నట్టుగానే 4000+ అనేది ప్రాఫిట్ వచ్చింది మనకు. అండ్ యూఎస్డి ఐఎన్ఆర్లో కూడా మంచి ప్రాఫిట్ వచ్చేసింది. సో నేను యూఎస్డి ఐఎన్ఆర్ని త్వరగా ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో కన్సల్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇక్కడ డౌన్కి వచ్చేసి కూడా మళ్ళీ అప్కి వెళ్ళడానికి చూస్తూ ఉంటుంది. సో దట్స్ వై నేనైతే దీన్ని ఇక్కడ చూస్తున్నట్లయితే మనం చార్ట్ చూసి ఎగ్జిట్ అయితే చేసేద్దాం అనమాట. సో గాయస్, ఇది ఎప్పుడైనా ఏమవుతుందంటే మనకు డౌన్కి ఓపెన్ అయిపోయి ఆ తర్వాత మళ్ళీ అప్కి అయితే వెళ్తుంది. సో ఇక్కడ చూద్దాం. ఓకే, నేను దీన్ని అయితే ఎగ్జిట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 4000+ అయితే మనకు అనుకున్నట్లుగా ప్రాఫిట్ అయితే వచ్చింది. సో నేనైతే దీన్ని ఇప్పుడు అయితే ఎగ్జిట్ చేస్తున్నాను యూఎస్డి ఐఎన్ఆర్ని. సో ఇక్కడ నేనైతే 500 అయితే పెట్టేశాను. సో ఇక్కడ 600 ఉంది కదా, నేనైతే 500కి అయితే ఎగ్జిట్ పెడతానని అయితే పెట్టేశాను అనమాట. జస్ట్ ఒక 100 మనకు డౌన్కి వచ్చేస్తే ఎగ్జిట్ అయితే అయిపోతుంది. సో చూద్దాం వస్తుందా రాదా అనేది. సో 600కి పెడితేనే బెటర్ థింగ్ అని నాకైతే అనిపిస్తుంది. లెట్స్ కొంచెం అయితే వెయిట్ చేసి చూద్దాం. ఓకే ఓకే గాయస్, అయితే ఇక్కడ చూస్తున్నట్లయితే యూఎస్డి ఐఎన్ఆర్ మనం పెట్టిన ప్రైస్కి అయితే వచ్చేసింది మార్కెట్ అండ్ ఇంకా డౌన్ కూడా వెళ్తుంది. సో ఇక్కడ మనం చూద్దాం మనకైతే ఇది ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయిందా లేదా అనేది. సో యూఎస్డి జేపీవై ప్రకారంగానే మనకు యూఎస్డి ఐఎన్ఆర్ అనేది రన్ అవుతుంది అనమాట. సో మనం ఎప్పుడు ఫారెక్స్ ట్రేడింగ్ని గమనిస్తూ ఉన్నట్లయితే మనం ఇందులో మంచి రిటర్న్స్ అయితే గెయిన్ చేసుకోగలుగుతాం. ఓకే, సో ఇప్పుడైతే నేను ఇక్కడ చూసినట్లయితే ఇది డౌన్ సైడ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది డౌన్కి వస్తుందంటే మన మార్కెట్ అప్కి వెళ్తాయని
అర్థం అనమాట. బట్ ఇక్కడ చూసినట్లయితే ఒక మంచి సపోర్ట్ అయితే ఫామ్ చేసినట్టయితే నాకైతే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఉన్న ప్రైస్లోనే మనం ఎగ్జిట్ అవ్వడం బెటర్ థింగ్. చూద్దాం. అండ్ ఇంకా కొంచెం 500 వరకు కూడా ఇక్కడ సో ఇంకో 300 ప్లస్ అయితే వెళ్ళింది కదా. సో చూద్దాం, కొంచెం వెయిట్ చేసి ఎగ్జిట్ అయితే అయిపోదాం అనమాట. ఓకే ఓకే గాయస్, అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసినట్లయితేనే మనకైతే అటు యూఎస్డి ఐఎన్ఆర్లో బయింగ్ సైడ్ అయితే వెళ్తుంది అనమాట. సో ఓకే, మనమైతే 15 మినిట్స్లో ఎగ్జిట్ అయిపోతాం కదా. సో చూస్తున్నట్లయితే నేనైతే దీన్ని ఎగ్జిట్ చేయాలనుకుంటున్నాను. సో గాయస్ అయితే మన మార్కెట్ అయితే ఎగ్జిట్ అయితే అయిపోయిందనమాట. ఓకే గాయస్, అయితే మన ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయాయి. ఇక్కడ చూడొచ్చు మనం. సో మనకి ఈరోజు మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న విధంగానే మనకు 4400 వరకు అయితే రిటర్న్ అయితే రావడం జరిగింది. ఓకే గాయస్, అండ్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.